మన న్యూస్ వార్తలు చదువుతుంది సుమలత. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం డి కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు వరుణ్ రాజ్, వికాస్ రాజులు తన స్వంత పర్యవేక్షణలో స్వశక్తితో ఎదుగుతూ సినీ రంగంలో తన ప్రతిభను చాటుకుంటున్నారు. గతంలో బ్యాండ్, గుండె, ఒరిజినల్ చిత్రాలను తనే స్వంతంగా నిర్మించారు. ప్రస్తుతం రాజుల మూవీస్ బ్యానర్పై పోకిరి మూవీని నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన ఒక సాంగ్ను హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో సినీ ప్రముఖుల సమక్షంలో లాంచ్ చేయడం జరిగింది. మీరు మరెన్నో సినిమాలు నిర్మించాలని మన న్యూస్ ఎండి కరుణకుమార్, సామాజిక తెలంగాణ మహాసభ జిల్లా కన్వీనర్ దడిపల్లి వెంకట్ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. న్యూస్ కవరేజ్ మన న్యూస్ ఎండి కరుణకుమార్. మనము ఒక పోకిరిని ఎంజాయ్ చేసేసి ఇప్పుడు మళ్ళా ఆ వేవ్ తీసుకొని మళ్ళా మనం ఇంకొక స్టెప్లోకి వచ్చినాం. ప్రత్యేకంగా ఇప్పుడు డైరెక్టర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే దీంట్లో అల్టిమేట్ సాంగ్స్ ఉన్నాయి. ఇంకా ఎక్స్పెక్ట్ చేయనటువంటి మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి చేసిన సాంగ్స్ ఉన్నాయి. అవన్నీ పిక్చరైజేషన్ అయిపోయినాయి. నెక్స్ట్ కొన్ని సాంగ్స్ లాంచ్ ఉన్నాయి. అప్పుడు ఆ సాంగ్స్ కూడా రివీల్ అవుతాయి. హీరో ప్లీజ్ వెరీ వెరీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో గారిని వీళ్ళు తోటి ఎంత హార్డ్ వర్క్ చేయించామంటే సాంగ్స్ కొరకు. డైరెక్టర్ గారు ప్లీజ్. ఈ డైరెక్టర్ గారు మమ్మల్ని ఎంత పిండేశారు అన్నట్టు. ఇటు టెక్నీషియన్ గా నన్ను వాళ్ళకి ఎంతవరకు బయట అవుట్పుట్ తీసుకోవాలో అంతవరకు వాళ్ళ చేత సాధన చేయడం చాలా హార్డ్ వర్క్ చేశారు. మంచి సాంగ్స్ ఉన్నాయి. మీరందరూ ఖచ్చితంగా దీన్ని ఎంజాయ్ చేస్తారు. అన్నయ్య గారు మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన ఆశీస్సులు ఈ సినిమాకి ఖచ్చితంగా ఉండాలా. మేమందరము ఆయన అభిమానులుగా ఉన్నాం. అలాగే అట్ ద సేమ్ టైం పోకిరి మహేష్ బాబు గారు మన బ్లాక్ బస్టర్గా అప్పుడు మన అందరం హృదయాన్ని టచ్ చేశారు. ఆ వేలో నుంచి మేము ట్రై చేసి ఖచ్చితంగా ఇది కూడా ఒక రేంజ్ హిట్ అయ్యే విధంగా డైరెక్టర్ గారు చాలా సంవత్సరాలు దీనిపైన వర్కౌట్ చేస్తున్నారు. కాబట్టి మీ అందరి ఆశీస్సులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. నాతో పాటు ఇంకా బ్రదరానంద్ అని ఉన్న కొరియోగ్రాఫర్స్ తోటి, ఇంకా శంకర్ అని, రామ్ చందు అని ఇంకా తోటి కొరియోగ్రాఫర్స్ కూడా కొన్ని వర్క్ చేస్తున్నారు. అందరికీ మా టెక్నీషియన్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. కెమెరామెన్ చాలా హార్డ్ వర్క్ చేశారు. మంచి లొకేషన్స్ ఇచ్చారు, మంచి టైం ఇచ్చారు. రిహార్సల్లో వాళ్ళని చాలా పిండి రక్తం చెమట రక్తం లాగా అయిపోయింది అన్నట్టు. అంత కష్టపడ్డారు. ఆ మంచి రిజల్ట్ ఖచ్చితంగా వస్తుందని ఐ హోప్ మీరందరూ కూడా బ్లెస్ చేసి టీం అంతటిని బ్లెస్ చేయాలని, మీరందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ముందు నా క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ మీరు పూరి గారికి ఫ్యానా, మహేష్ బాబు గారికి ఫ్యానా? అసలు పోకిరి అని పెట్టడానికి రీజన్ ఏంటి? మా వాళ్ళందరూ పోకిరి రిలీజ్ అనుకుని వచ్చారంట. మేము స్టోరీ లైన్ రాసుకున్న దగ్గర నుంచి కూడా పోకిరి అనే టైటిల్ మేము అనుకున్నాము. స్టోరీ కంప్లీట్ అయ్యే వరకు కూడా మేము ఎంత ప్రయత్నం చేసి వేరే టైటిల్ పెట్టడానికి ఎంత ప్రయత్నించినా కూడా కానీ ఖచ్చితంగా పోకిరే సరిపోతుంది. కాబట్టి పోకిరి తీసుకున్నాం. ఒక 2 సీన్స్ మాత్రం రిలేటెడ్ గా ఉంటాయి. ఎందుకంటే కావాలని చేశాము రిలేటెడ్ గా. అంతే తప్ప మిగతాది సబ్జెక్ట్ అయితే 80% దానికి దీనికి సంబంధం ఎటువంటి లేదన్నమాట. మనది అంత మార్క్స్ బేస్లోనే ఉంది ఇదంతా కూడా. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ, అలాగే మా ఫ్రెండ్స్, మా బంధువులందరికీ, ఇక్కడ వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు. ముందుగా ఈ టైటిల్ అనేది చాలా ఎనర్జెటిక్ టైటిల్. పోకిరి అంటేనే ఎనర్జెటిక్ టైటిల్. అది ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్. అలాంటి టైటిల్తో మనం కథ రాసుకున్నప్పటి నుంచి చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. అలాగే ఈ షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా ప్రతి సీను, ప్రతి షాటు
చాలా కేరింగ్గా చేశాము. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే గొప్పని చెప్పుకోవడానికి అందరూ చెప్పుకుంటారు ప్రతి సినిమా గురించి, అలా చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, పోకిరి అనే టైటిల్ పెట్టినప్పుడు నా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఒళ్ళు దగ్గర ఉంచుకొని పని చేశాను. ఇక అంతకుమించి నేను ఎక్కువ ఏం మాట్లాడలేకపోతున్నాను. ఈ సాంగ్ లిరికల్ సాంగ్ నేనే రాశాను, ఆ లిరిక్స్ పిల్లా పోరి అనే లిరిక్స్ నేనే రాశాను. సో నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. పోకిరి అనే టైటిల్ అది ఏ రేంజ్లో ఉంటుందో దానికి తగిన విధంగానే మేము వర్క్ చేశాం. ఇక కామెడీ లెక్కలో చూస్తున్న కామెడీ బాగుంటుంది, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్, హీరో హీరోయిన్ ఎంటర్టైన్మెంట్, మా సీన్స్, ఫైట్స్ అన్నీ చాలా బాగా చేశాము. సో మీరు సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉందో మీకే తెలుస్తుంది. అందరూ మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. సెలవు. గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పోకిరి గట్టిగానే కొట్టాలనుకుంటున్నాం, గట్టిగానే కొడతాం, అది దాంట్లో డౌట్ లేదు. 100% పోకిరి అనే టైటిల్ని అంత ఈజీగా మేము ఎన్నుకోలేదు. ఖచ్చితంగా ఆ మాదిరిగా స్టోరీ అంత బలంగా ఉంటేనే ఆ టైటిల్ ఎన్నుకోవడం జరిగింది. దీనికి పాత వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటారు. అయితే సెలబ్రిటీస్ని మేము పిలవలేదు అనడానికి పెద్ద రీజన్స్ ఏంటంటే, మా సినిమాలో నటించిన వాళ్ళు కూడా వేరే షూట్లో ఉన్నారు, వాళ్ళు రావడానికే వీలు కుదరట్లేదు. అలాంటప్పుడు వేరే వారిని కూడా ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి వేరే సెలబ్రిటీస్ మేము పిలవలేదు. ఈ మధ్య దిల్రాజు గారు కూడా కొంచెం మన దగ్గర ఇచ్చే మాట చెప్పారు, సెలబ్రిటీస్ వస్తేనే కాదు మీ సినిమాలో దమ్ము ఉండాలి, దమ్ము లేని ఏ సెలబ్రిటీ వచ్చినా కూడా ఆ సినిమా అప్పటికప్పుడు మంచి అవ్వదు, రాకపోవడం వల్ల చెడ్డది అవ్వదు. ఆ కాన్ఫిడెన్స్ మాలో ఉంది. ఇంకా మంత్రి కోమటిరెడ్డి గారు రావాల్సింది యాక్చువల్గా ఈరోజు సంతాప దినాలుగా జనవరి 2వ తారీఖు వరకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది కాబట్టి వారు రాలేకపోయారు, అందుకు చింతిస్తున్నాం. ఇక నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. ఒకటి చెప్తాను, బ్లడ్ టెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని వస్తుంది రిపోర్ట్, అది స్టేట్మెంట్ ఇస్తున్నాను. చిరంజీవి గారి, నాకు సినిమా కంటే ముందు చిరంజీవి గారికి తెలుసు. ఈ సినిమాలో హీరో ఎవరు అనడానికంటే ముందు ఈ హీరో ఏ సినిమాలో ఉన్నాడు, చిరంజీవి అనుకుంటే చిరంజీవి ఒక విషయం అనుకునేవాడిని. అంటే నా చిన్న వయసు, ఊహలోని వయసులో మిషనేమో అది చిరంజీవి అనే ఒక వర్డ్, మిషనేమో మనిషి కాదేమో అని అనుకునేవాడిని. అలాంటి చిరంజీవి గారు, సార్ మీరు రిపేర్ అవ్వని మిషన్ లా మీరు మాకు ఇంకేమో సినిమాలు ఇవ్వాలి, మీ అభిమాని నేను. అలాగే పవన్ కళ్యాణ్ ఎంత అభిమానిస్తానో మహేష్ బాబు గారిని అంతే అభిమానిస్తాను. రేపు సినిమా రిలీజ్ అవుతుంది అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాకు ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో మహేష్ బాబు గారి సినిమా కూడా అంతే ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎంత ఏమైనా ఈ పోటీ పక్కన ఎవరి ఫోటో ఉన్నా మహేష్ బాబు గారే కనిపిస్తారు. ఎందుకంటే దానికి ఉన్న వైఫై అలాంటిది. ఎందుకంటే మహేష్ బాబు గారికి అది సొంతం. సార్ మహేష్ బాబు గారు పోకిరికి మీరే ఓనర్, మేము నటి, మీ అభిమానులుగా మేము చేస్తున్నాం అంతే. మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మంచి విజయం సాధించే విధంగా ముందుకెళ్తున్నాం. ఈ సాంగ్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే మీ ఏంటో తెలియాలి కొంచెం. రిలీజ్ ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నాం. ప్రస్తుతం ఆడియో రిలీజ్ చేయట్లేదు. మేము ఎవరో తీయడానికి జస్ట్ శాంపిల్ గా వచ్చాం. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖచ్చితంగా ఉంటుంది. దానికి సెలబ్రిటీస్ కూడా పిలిపించే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళు బిజీగా ఉన్నా వాటిని కొంతమందిని బతిమలాడడానికి తీసుకొస్తాం. మంత్రి గారిని కూడా తీసుకొస్తాం ఈసారి. థ్యాంక్ యూ వెరీ మచ్.